S1 భూ కబ్జాదారుల నుంచి తన భూమిని రక్షించి తమకు న్యాయం చేయాలని రైతు గూడెలి కనకయ్య వాపోయారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 5063లో 8 ఎకరాల భూమిని గూడెలి కనకయ్య అనే నేను 1994లో మారేపల్లి భారతి లక్ష్మారెడ్డిల వద్ద కొనుగోలు చేసినట్టు తెలిపారు. కాగా మంద స్వరూపరాణి అనే మహిళ ఈ భూమి తనదంటూ వ్యవసాయం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార గ్రామంలో నేను మారేపల్లి లక్ష్మారెడ్డి భారతమ్మ దగ్గర 8 ఎకరాల భూమి 30 సంవత్సరాల కింద కొన్నా. అప్పటి నుంచి నేనే సాగులున్నా, నేనే అనుభవిస్తానా, నేనే పంట పండిస్తున్నా, అన్నీ చేసుకున్నా. కొన్న సంవత్సరమే నా ఎడ్లకు నేను రేకుల సెట్ చేసుకున్నా. ఆ తర్వాత నేను అనుభవిస్తాను. మళ్ళీ ఆ తర్వాత నేను మాడి తోట పెట్టుకున్నా 18 సంవత్సరాలు. నాకు గవర్నమెంట్ లోన్లో నాకు అది ఈ కరువు బుక్కల కింద నాకు మాడి చెట్టు ఇచ్చి నేను తోట పెట్టుకున్నా. అప్పటికి మా మాడికాయలు కూడా నా ఆడవాళ్ళే నేను అమ్ముకుంటున్నా కొత్త వాళ్ళకు. ఇప్పటిదాకా నేను ఎక్కడి నుంచి ఈ మందా స్వరూపాన్ని విష్ణుమారెడ్డి అప్పుడు నేను భూమి కొన్నప్పుడు అంత కూడా 10 ఏళ్ళ పిల్లగాడు కాదు. ఇవాళ నేను అని ఒక హనుమకంలో ఒక రౌడీ షీటర్లో పట్టుకొని గుండాలో పట్టుకొని దొంగ కాయలు పుట్టించి నా మీద దౌర్జన్యానికి దిగుతాడు. దిగి నన్ను నా పానానికి ఆమె అందించేదాకా పట్టుకొచ్చి వచ్చి నా భూమిలో దున్నటం, వంటలు చేసుకుంటాం, ఆ ట్రాక్టర్ పెట్టి దున్నిస్తుంటాం, వంటలు చేసుకుని వారం చేసుకుంటాం, ఇవన్నీ నడుస్తాయి. నా భూమి నేను ఇవ్వాలన్నా నా భూమిని నేను దున్నుకుంటాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఇట్లా వస్తాండి. వచ్చి ఎస్ఐ వచ్చి చెప్పి బాబు మీ అమ్మాయిని ఇది భూమి కాదన్నాడు. రాత్రి కనీలేసారు. నేను 5:30 దాకా ఈయనే ఉన్నా. నేను పోయారు ఏ రాత్రి కనీలు వేసినా పొద్దుగల వచ్చే వరకు కనీలు ఉన్నాయి. అన్నీ మా అబ్బాయిని పిలిచిద్దానంటే మళ్ళీ అప్పుడు ఇలా పిలిపించి ఇచ్చినాం. కానీ నా పేరు రామకృష్ణ, మాది రాజవరం చిల్పూర్ మండలం. మా నాన్న పేరు గుండెలి కనకయ్య. మేము 1994 మే నెలలో ఇక్కడ లక్ష్మారెడ్డి ఆయన భార్య భారతమ్మ వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని మేము కొనడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వడం జరిగింది. అంతా అయిపోయింది. సరే, కొన్ని కారణాల వల్ల మాకు రిజిస్ట్రేషన్ అనేది లేట్ అయింది. అయితే 2018లో మేము ఈ సాదా బైనామాలో గవర్నమెంట్ ఇచ్చిన పథకం ద్వారా సాదా బైనామాలో అప్పటి ఎంఆర్ఓతో మాట్లాడి అన్ని లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఆమె కూడా అన్ని ఎంక్వైరీలు చేసి ఫీల్డ్ ఎంక్వైరీలు చేసింది, నోటీసులు ఇచ్చింది, అన్నీ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బాబు మీకు ఏం కాదని చెప్పేసి ఆమె చేసిన డాక్యుమెంట్లు చేసింది. మాకు సాదా బైనామాలో అయింది. ఇది అయిన తర్వాత వీళ్ళు ఈ లక్ష్మారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన మరి ఈమెవరో తెలియదు, ఈమె మంద స్వరూపరాణి అంట. ఈమె వచ్చేసి ఈ భూమి నాకు 2015లో విష్ణు అమ్మేశాడు. ఇది మీ భూమి కాదని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేయబట్టి దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని ఎక్కడికి తిరగనియట్లేదు, ఏం చేయట్లేదు. పాపం